దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి సమయం ఇచ్చినందుకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు మరి ఆదికాండం 6వ వచనంలో రాయబడిన మాట, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవు నీతో కూడా నీ కుమారులను, నీ భార్యని, నీ కోడలను ఓడలోకి ప్రవేశించమంటున్నాడు. అనగా ఎంత గొప్ప మర్మం చూడండి. నీవు నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలంట? సిద్ధపరచుకో. ఎక్కడ? నోవహు ఓడలోకి సిద్ధపరచుకోమన్నాడు. ఓడలోకి సిద్ధపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు నోవహుకు ఎందుకు చెప్పాడు అంటే, రాబోయే ప్రళయం నుండి తప్పించుకోవడానికి, రాబోయే ప్రళయాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఎంత గొప్ప మాటలు ఆ కుమారుడికి చెప్పాడు అంటే, మిగతా వాళ్ళకి అందరికి ఎందుకు చెప్పలేదంటే మనందరికి తెలిసిందే. వారి క్రియలు చెప్పున, వారి పాపం చెప్పున వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. నోవహు మాత్రం దేవుడు ఆన్సరుడిగా, దేవుడు ఇష్టానుసారుడిగా ఉన్నాడు. కనుక అంటున్నాడు, నీ కుటుంబాన్ని ఎందుకు ఈ 3 సార్లు చెప్తున్నానంటే, మొదటిగా నేను నా కుటుంబము దేవుని మందిరములో ఆశీర్వదించబడాలి. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఆశీర్వదించబడటానికి అంటున్నాడు కదా, స్థిరపరచుకోండి, సిద్ధపరచుకోండి, కాపాడుకోండి, రక్షించుకోండి మీ కుటుంబ ఆత్మలని అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, వినుటకు వింటున్నాం కానీ గ్రహింపలేగా ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే, నా ముందు ఎంతో మంది ఉన్నారు. అయితే వారందరూ కొంతమంది మరణించారు, కొంతమంది అటు ఇటుగా ఉన్నారు, కొంతమంది దేవుని నిత్య జీవంలోకి నడుస్తున్నారు. ఎందుకంటే దేవుని రక్షణ అలా ఉంటుంది అనమాట. ఎవరైతే దేవుని మాట వినరో, దేవుని ఉల్లంఘిస్తారో, దేవుని మాటను దోసివేస్తారో వారందరూ ఏమవుతారంటే ఆ జలముల్లో, ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతారు. కనుక ప్రియా స్నేహితుల, బంధువులారా, సంఘ సభ్యులారా, సంఘస్థులారా, అనేక మందికి నేను చెప్పే మాట, వాడలోకి నీ కుటుంబాన్ని సిద్ధపరచు అంటున్నాడు. వాడలోకి కుటుంబాన్ని సిద్ధపరచమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరంలో నువ్వు కనపడేవాడిగా ఉండాలని బైబిల్ వాక్యం చెప్తుంది. నేను, మా మిస్సెస్, మా బ్రదర్, మా పిల్లలు అందరం కలిసి వెళ్తానంటే ఆటో ఫుల్ డ్రింక్ చేస్తున్నాను. నేను ఆ టైంలో ఫుల్ డ్రింక్ చేస్తున్నప్పుడు నేను వెనక నుండి ముందుకు వెళ్ళి మా బ్రదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకేసారి పల్టీ అయింది. ఆ ప్రదేశంలో ఎంతమంది యాక్సిడెంట్లో మరణించారో అది ఉన్న ఏరియా వాళ్ళు చెప్తున్నారు అనమాట. నాకు అసలు అన్నీ తెలియదు. పడటం నేను కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు ఒక 3 రోజుల వరకు నాకు కోమా లేదు. ఎందుకంటే మా అమ్మగారు నేను చనిపోయాను అనుకున్నారు, మా అన్నగారు చనిపోయాను అనుకున్నారు, అందరూ చనిపోయాను అనుకున్నారు. ఎందుకంటే రక్త బరుగుల్లో నేను కొట్టిపెట్టలాడుతున్నాను. నా పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. దాంట్లో దెబ్బ తాకింది నాకు, మా బాబుకి చిన్న గాయము, మా అన్నగారికి వెనక భాగంలో చిన్న అంటే దెబ్బ తాకిందని నేను విన్నాను. అయితే దాంట్లో కూడా అప్పుడు కూడా నా ప్రభు చెప్తున్న మాట నేను తెలుసా, మరలా చెప్తున్నాడు, భయపడకమని నీకు తోడేయని 3 సార్లు చెప్తున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు. మరలా నేను యథాస్థితిగానే ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నన్ను సరిచేయాలని ఆశపడుతున్నాడు, సరి చూడాలని ఆశపడుతున్నాడు. ఆయనలో ఇలా వాక్యం చెప్పించాలని ఆనాడు నన్ను రక్షించుకున్నాడు నా ప్రభు. కనుక దయచేసి ప్రియ యవనస్తులారా, సంఘస్థులారా, అనేక మందికి నేను చెప్పే మాట ఏంటంటే, నిన్ను పిలుస్తున్నప్పుడు అది కను చూసి మనం గ్రహించి ఏంటి మన పరిస్థితి అని తెలుసుకుంటే మీరు నిత్య జీవంలోకి అడుగుపెట్టినట్లే. దేవుని కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగా.